హైదరాబాద్లో మరో భారీ స్కామ్. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయంటూ నమ్మించారు. ప్రముఖ కంపెనీలతో సంబంధాలున్నాయంటూ ప్రజలను బురుడి కొట్టించారు. ఏకంగా 850 కోట్లు టోపీ పెట్టారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కుంభకోణంపై పోలీసులు విచారణను ముమ్మరం చేస్తున్నారు. ప్రముఖ కంపెనీలతో సంబంధాలున్నాయి, బంపర్ ఆఫర్, పెట్టుబడి పెట్టండి, అధిక వడ్డీ పొందండి అంటూ కేటుగాళ్లు ప్రజలను నమ్మించారు. అలా ఒకటి కాదు, రెండు కాదు, 100 కోట్లు వసూలు చేశారు. చివరకు 900 కోట్ల రూపాయల వరకు డబ్బులను పోగేసుకొని ఉడాయించారు. దీంతో బాధితులు లబోదిబోం అంటున్నారు. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో కేటుగాళ్లు భారీ మోసాన్ని తెరతీశారు. పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఇస్తామని ప్రజలకు ఆశ చూపించారు. డిస్కౌంట్లను సేకరించేందుకు మొబైల్ యాప్, వెబ్సైట్లను సైతం రూపొందించారు. హైదరాబాద్లో క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 2021లో కొంతమంది కంపెనీ పెట్టారు. 25,000 రూపాయల నుంచి 9 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేస్తే 45 నుంచి 180 రోజుల వ్యవధికి 11 నుంచి 22% రాబడిస్తామని నమ్మబలికారు. దీనికి ఆకర్షితులైన ప్రజలు పెద్ద ఎత్తున డిపాజిట్లను చేశారు. డిపాజిటర్లకు రాబడి అందించే క్రమంలో నిరంతరం కొత్త డిపాజిట్లను జోడిస్తూ వెళ్లారు. 2025 జనవరి 15 నాటికి ఈ స్కామ్ ఆగిపోయింది. అయితే అప్పటికే డిపాజిటర్లకు చెల్లింపులు నిలిపివేసి కార్యాలయానికి తాళం వేసేశారు. వీరు పెట్టుబడులన్న పేరుతో 6,979 మంది నుంచి 1,700 కోట్ల వసూలు చేసినట్లు గుర్తించారు. భారీ ఎత్తున వసూలు చేసినప్పటికీ తిరిగి డిపాజిటర్లకు 850 కోట్లు మాత్రమే చెల్లించారు. వసూలు చేసిన డబ్బును 14 షెల్ కంపెనీలకు బదిలీ చేశారు. ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కంపెనీ జనవరి 15న బోర్డు తిప్పేయడంతో డిపాజిటర్లు లబోదిబోమన్నారు. బాధితుల ఫిర్యాదు అనంతరం పోంజీ స్కామ్ కేసులో సైబరాబాద్ పోలీసులు 2 అరెస్ట్ చేశారు. ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ కావ్య నల్లూరి, వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఓదలను సైబరాబాద్ ఆర్థిక విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ పోలీసులు ఈ కేసులో మొత్తం 20 మందిని నిందితులుగా చేర్చారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు అమర్దీప్ కుమార్ కోసం గాలిస్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఫర్ మోర్ వీడియోస్ కీప్ వాచింగ్ ప్లస్ టీవీ.